అలాగే ఇప్పుడు వరుణ్ ఉంటే కొన్ని సినిమాలు వరుణ్ అవుట్ ఆఫ్ టేస్ట్ చేసాడు. తన టేస్ట్ కొద్దీ చేసిన సినిమాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది వే చేసాడు. అవుట్ ఆఫ్ ది వే విత్ ఆల్ ద టేస్ట్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో వాళ్ళు ఎక్కడో మీ లెగసీని మీరు ఎందుకే చెప్పారు, రుద్రవేణి లాంటి సినిమా తీసిన నిర్మాత పిల్లలు వాళ్ళు ఆ డిఎన్ఏ వర్కౌట్ అవుతున్నది. అది ఎందుకో పిల్లల సక్సెస్ లో నేను నా వల్ల అని క్లెయిమ్ చేసుకోలేను ఆయన. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక యాక్టర్గా ఆలోచించు ఫస్ట్. ఇప్పుడు లెటస్ వరుణ్ బాబుని యాక్టర్గా చూద్దాం, నిహారిక ఒక మంచి ప్రొడ్యూసర్ ప్లస్ యాక్ట్రెస్, నేను కూడా చేసాను కదా, అలా యాక్ట్రెస్గా అది చేస్తుంది, బట్ ప్లస్ మెయిన్లీ ప్రొడ్యూసర్. నేను ఐఎమ్ నాట్ ఏ సీరియస్ యాక్టర్. నాకు అంత ఫోకస్డ్గా ఎప్పుడు యాక్ట్ చేయలేదు, చేయను కూడా, ఇప్పుడు కూడా ఇప్పుడు చేయటం మానేశాను. వరుణ్ బాబు ఈజ్ ఎ సీరియస్ యాక్టర్. అంటే ఎంత ఫోకస్డ్గా ఉంటాడంటే లొకేషన్కి వెళ్తే నాతో కూడా సరిగ్గా మాట్లాడు, ఏంటి అన్న కూర్చుంటాడు, ఉంటే హ్యాపీ కూర్చుంటాడు. కానీ తను అసలు వేరే డీవియేషన్ అవ్వడు. నేను వాడి డెడికేషన్ అయితే చూస్తుంటే అన్నయ్య చూసి ఉంటాడు. వాడు డెడికేటెడ్, అంత డెడికేటెడ్, అంత ఫోకస్డ్గా ఉంటాడు. అలాగే నిహారిక ప్రొడ్యూసర్గా తను నేను ఇంతలా చేయలేకపోయానేంటి, చాలా బెటర్గా ఉన్నారు పిల్లలు. అది ఈ ఫోకస్డ్గా నేను చేసింటే చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయ్యేవాడి అని, ఈ ఫోకస్డ్గా నేను యాక్ట్ చేసిన చాలా పెద్ద యాక్టర్ అయ్యేవాడు ఉండేది. నాకే ఫోన్లే నాలాంటి ఏమంటారు ఒక నిర్లక్ష్యం మనిషా, లేకపోతే పట్టించుకోని తత్వం పిల్లల ఏదో మొత్తానికి పిల్లలకి అది రాలా. నాలో ఉన్నటువంటి అలసత్వం అంటావా, పిల్లలకి రాలేదు. అది దే ఆర్ సీరియస్ ఇన్ దేర్. మా బాబాయి పెద్దనాన్న నాకెంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు, కానీ నా మీద మా నాన్న ప్రభావమే చాలా ఎక్కువ అనిపిస్తుంటుంది. జీవితంలో నిజానికి అతి దగ్గరగా నన్ను తీసుకెళ్లిన వ్యక్తి మాత్రం ఆయనే. అందరితో అభిమానపూర్వకంగా ఎలా ఉండాలి, చిన్న చిన్న విషయాలను కూడా ఎలా మెచ్చుకోవాలి, తోటి వారిలో స్నేహభావాన్ని కల్పించడంలో మన పాత్ర ఎంత, ఇలాంటి వాస్తవాలను మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్గా కాకుండా ఒరిజినల్ లైఫ్ ఏంటన్నది పారదర్శకంగా చూపించిన మార్గదర్శి మా నాన్న నాకు. ఈ జీవితం అన్నది ఓ అపురూపమైన కానుక. ప్రతి క్షణాన్ని అనుక్షణం పరిపూర్ణంగా జీవించాలని ఎప్పటికప్పుడు సూచించే చుక్కాని ఆయన ఫిలాసఫీయే ఈ రోజున నన్ను ఇలా తీర్చిదిద్దింది. ఆయన అనుభవంతో అప్పుడప్పుడు కథలను ఎంపిక చేసుకోవడంలో గైడ్లా ఉంది. ఓ సహజమైన నటుడుగా ఎలా నిలదొక్కుకోవాలో కూడా చెప్పిన గురువు ఆయనే అని చెప్పడానికి ఈ క్షణం ఒకంత గర్వంగా ఉంది. జస్ట్ ఓ నటుడుగానే కాదు, ఆ పాత్రలాగే కనిపించాలి అనే స్ఫూర్తిని నాలో నింపిన నాన్న అభిప్రాయాన్ని నేను ఎంతో ఆరాధిస్తాను. ఆయన నాకు నేర్పింది, నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది అవే నన్ను ఈ రోజున ఇలా మానసికంగా నిలబెట్టాయి. కీర్తి విజయం అనేవి అందరికీ పంచాలనే ఒక నైతిక విలువ నాన్న పాఠమే. ఆశయం, నిస్వార్థత రెండు ఒకదానితో మరొకదానికి పొంతన లేని విషయాలని చాలామంది అభిప్రాయం. కానీ అందులో నాన్న పూర్తిగా డిఫరెంట్. ఎందరిలాగానో కీర్తి, పవర్ వెనుక ఆయన పరిగెత్తకపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఒక బలమైన నిస్వార్థ జీవి. మా కుటుంబం కోసం ఆయన చూపించిన నిజాయితీని ఒక్కసారి తలుచుకుంటే ఆశయం, నిస్వార్థత రెండూ ఒకదానితో మరొక దానికి పొంతన లేని విషయాలని చాలామంది అభిప్రాయం. కానీ అందులో నాన్న మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఎందరిలాగానో కీర్తి, పవర్ వెనుక ఆయన పరిగెత్తకపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఒక బలమైన నిస్వార్థ జీవి. మా కుటుంబం కోసం ఆయన చూపించిన నిజాయితీని ఒక్కోసారి తలుచుకుంటే షాక్ అవుతాను. తెరవెనుక ఉండి సాయం చేస్తారా, పబ్లిక్గా నిలబడి పాటు పడతారా అన్న వ్యత్యాసం లేకుండా ఏ మాత్రం దేనికి వెనుకాడకుండా దూకేస్తారు. ఆయన సౌకర్యాన్ని కూడా వదులుకుని మరి హద్దులు దాటి కేవలం కుటుంబం కోసమే కాదు, ఇతరుల కోసం కూడా ఆయన గుండెలు ఎదురొట్టడం నేను చాలాసార్లు గమనించాను. కొన్ని సందర్భాలలో ఇంత స్వార్థం లేకుండా
ఆయనలా ఎలా ఎవరైనా ఉండగలరు అనిపిస్తుంటున్నాను. అదే ఆయనలో నన్ను బాగా ఆకట్టుకున్నది. స్వార్థ చింతన లేని ఆ ప్రశాంతతను ప్రపంచం ఒక పెరుగుదలగానో ఎదుగుదలగానో పరిగణించకపోవచ్చు, కానీ అది నాన్నలో నేను మాత్రమే చూశానేమో. మరి ప్రతిరోజు నేర్చుకోవడం ద్వారా నిన్నటి కన్నా ఇవాళ ఎలా బెటర్గా ఉండొచ్చు అనే కోణంలో ఆయనలో ప్రతిరోజు మార్పుని ఎదుగుదలని చూస్తూ పెరిగాను. ఆయన దృష్టిలో సక్సెస్ అంటే ఆస్తులు అంతస్తులు కానీ కావు. ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కోసం కళ్యాణ్ బాబాయ్తో ఆయన చేసిన పొలిటికల్ జర్నీలో అదెంత కష్టమైనా సరే అందులోనే నాన్న ఎక్కువగా ఆనందాన్ని పొందారు. తాను నమ్మిన ఫిలాసఫీతోనే అనుక్షణం గడపగలగడం, అది తిరుగులేని నిజాయితీతో బతకగలగడం, తద్వారా ఓ పర్పస్తో నీకు నువ్వు ఎంతవరకు నిజానికి దగ్గరగా వెళ్ళగలుగుతున్నావు, వాస్తవాలను చేరుకోగలుగుతున్నావు అనేవి ఆయన వ్యక్తిగత దైనందిన చర్యలు. అవే నాకు జీవితంలో ఎంతో నేర్పుతున్నాయి, ఎప్పటికీ నేర్పుతూనే ఉంటాయి. రియల్లీ లవ్ యూ నాన్న, లవ్ యూ. అంటే ఇప్పుడు సక్సెస్లు వచ్చినప్పుడు ఏ ఫాదర్ అయినా ఆటోమేటిక్గా ఎంజాయ్ చేస్తారా, ఆనందపడతారు. మీ ఫాదర్ లాగా బయటకు చెప్పలేకపోవచ్చు, దిష్టి తగులుతుందని చెప్పకపోవచ్చు, ఏదో ఫర్ రీజన్స్. మోర్ కమ్యూనికేట్ ఉన్నాయి పిల్లల విషయంలో. అదే అది మీరు చిన్న అంటే మిస్ అయింది. నేను వరుణ్తో కానీ నిహాతో కానీ చాలా కమ్యూనికేషన్, వెరీ గుడ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తాను. ఇంకా వాళ్ళే నాతో సరిగ్గా కమ్యూనికేట్ చేయరు. ఒక్కోసారి చెప్తానంటే నేనే చాలా ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తాను. అందులో నాకు నిహార్కి చాలా ఎక్కువ ఉంటుంది కమ్యూనికేషన్. వరుణ్ బాబు కూడా ఉంటుంది, కాకపోతే వాడికి మరి చిన్నప్పటి నుంచి వాడు కూడా కొంచెం అగ్రెసివ్ మెంటాలిటీ, స్పీడ్గా ఉంటాడు. సో వాడితో కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది, దానికన్నా ఎక్కువ నిహారిక ఉంటుంది. అయితే ఒకటేంటంటే వరుణ్ బాబు కానీ నిహారిక కానీ వాళ్ళ ప్రొఫెషనల్ విషయంలో నేను ఒక్కరోజు కూడా ఇన్వాల్వ్ కాలేదు. అంటే వరుణ్ని ఏదో మనం ఐఏఎస్ ఐపీఎస్ చదివితే మా నాన్నకి మా మీద ఎలా ఉండేదో మాకు కూడా మా వరుణ్ బాబు హైట్ బాగుంటాడు, బాగా చదువుతాడు, మంచి స్టూడెంట్ వరుణ్, అవునా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, చదువుతాడు, ఇది చేద్దాం. కొంతకాలం జరిగింది. నేను ఆరెంజ్ సినిమా చేయటానికి వెళ్ళాను. దానికి ముందు ఎందుకు ఒకరోజు నాన్న డిగ్రీ ఫైనల్ ఇయర్ నన్ను నేను యాక్ట్ చేద్దాం అనుకున్నాను. నేను ఏంట్రా ఏదైనా ఆటలుగా ఉంది ఏంట్రా యాక్టింగ్ అంటే అని అనొచ్చు నేను, కానీ అనలా. ఎందుకు అనలేదంటే అసలు నాకు ఏ హక్కు ఉంది వాడు యాక్టర్ అవుతానంటే, నాకేంటి హక్కు ఉంది వెళ్ళొద్దు అంటానికి. వాట్ ఐ కెన్ డూ, అట్లీస్ట్ వాడికి ఒక యాక్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు వాడు ఒక గ్రౌండ్ క్రియేట్ చేయొచ్చు కదా. ఏమీ లేనప్పుడే మా నాన్న మా అన్నయ్యకి ఇచ్చినప్పుడు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా పర్సనాలిటీ ఉండి మనం కూడా ఇద్దరు ఆ ఇండస్ట్రీలో కష్టం అని ఎట్లా అంటాం? వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఓన్ ఇండస్ట్రీ కదా. సో నేను యాక్ట్ చేస్తాను అన్నప్పుడు ఓకే అన్నాను. నేను ఒకటే వాడికి చెప్పింది ఎలా ఏంటంటే ఒక్కటే ఒకటి బేసిక్గా నేనేమి వాడి కెరీర్లో పెద్దగా ఇన్వాల్వ్ అయిపోయి చేసింది ఏం లేదు, నేను కంట్రిబ్యూట్ చేసింది కూడా ఏం లేదు. నేను నా డబ్బులతో రిస్క్ చేసి ఏ సినిమా కూడా చేయలేదు. అప్పటికే ఎగ్జాస్టెడ్, నా బ్యాడ్ లక్ వాట్ ఎవర్. నేను ఒకటి చెప్పాను, బాబు నువ్వు ఒకే క్వశ్చన్ వేసుకో, నువ్వు ఒక హీరో అవ్వాలనుకున్నావా, ఒక గొప్ప యాక్టర్ అవ్వాలనుకున్నా ఆలోచించు. మంచి యాక్టర్ అవ్వాలనుకున్నావా, ఒక మంచి హీరో అవ్వాలనుకుంటున్నావా? నేను మంచి యాక్టర్ అవ్వను, అంతే, ఇది కరెక్ట్. మంచి హీరోని ఎవడు అవ్వడన్నా చాలా మంది అనుకుంటారు, హీరో అయిపోయాడు, హీరోలు ఎవరు అవ్వరు. నువ్వు మంచి యాక్టర్ అయితే తర్వాత నువ్వు హీరోవో కాదు జనాలు డిసైడ్ చేస్తారు. రెండోది, నన్ను ఎందుకు చూడాలి, నేను ఎక్స్ట్రాగా ఏం చేయగలను అని ఫస్ట్ ఆలోచించు. నేను సినిమా థియేటర్కి వెళ్తే ఒక హీరో నేను చూస్తాను అనిపించకూడదు కదా. అరే ఈ అబ్బాయి లేదు, యూనిక్ ఉంది, యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఉంది, ఒక కొత్తదనం ఉంది అనిపిస్తుంది కదా. ఇవాళ మనకి ప్రభాస్ని చూసి అంత పర్సనాలిటీ ఉన్నాడు, ఏమున్నాడు కుర్ర అనిపించింది కదా. మహేష్ బాబు చూస్తే అనిపించింది కదా, ఒక లవర్ బాయ్లో ఉన్నాడు మహేష్ బాబు. ఒక జూనియర్ ఎన్టీఆర్ని చూస్తే ఇంత ఫైరీ ఉన్న కుర్ర ఉంటాడు, ఇంత ఫైర్ ఉంది కుర్ర. చరణ్ బాబుని చూస్తే
ఒక చిరంజీవి గారిని యంగ్లో చూసినట్టున్నాడు ఎవరు అన్నయ్య గారు అబ్బాయిని పక్కన పెట్టు, అంతే. నేమ్ ఎనీ అదర్ హీరో. ఎనీబడి వీళ్ళు అలాంటి ఏదో యూనిక్ నీకు ఏదో ఉందా? రవితేజ చూడు, ఇంకొక అలాంటి యూనిక్ నీకు ఒక యూనిక్ యూబీసీ అంటే వాట్ ఇస్ యువర్ యూఎస్బీ, అది చూసుకో. దెన్ యూ డిసైడ్ అండ్ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ ఐ సపోర్ట్ చేస్తాను. సో ఆ మధు సినిమా తీసినప్పుడు ఫస్ట్ పిక్చరు, తర్వాత కృషి వాళ్ళేమో కంచి తీసినప్పుడు నేను వెనకాల కొంత గ్రౌండ్ వర్క్ నేను కూడా చేయటం జరిగింది తప్ప అందుకే మిగతాదంతా వాడు కష్టపడి తయారు చేసుకునేది. ఫ్రాంక్లీ టెల్లింగ్, వాడు కష్టపడి తయారు చేసుకునేది, వాడుకున్న ఈ గ్రౌండ్ ఏది మాది కుటుంబం తాలూకు ఆ ఫ్యామిలీ తాలూకు పేరే తప్ప వాడు ఏదైతే వాట్ ఎవర్ హీ అచీవ్ ఇట్ ఈస్ బై హిమ్ ఓన్లీ, తనకే సంపాదించు. ఓకే, ఒక్క ఫోన్ చేసి ఏమండి మా వాడితో ఈ సినిమా తీయండి, ఏమండి ఎవరైనా డైరెక్టర్ ఏమంటే మా వాడితో ఒక సినిమా తీసి ఏ తండ్రి అడిగితే అంతే, అలా కొంతమంది అడిగేవాడిని తప్ప ఒకళ్ళిద్దరు నేను ఎవరిని అడిగిన కూడా పాపం అన్నీ వాడే పరిచయాలు, వాడికి ఉన్న దీంతో వాడికి ఉన్న మంచి లుక్ ఒకటి ఉంది, వాడి అదృష్టం ఏంటంటే మంచి హైట్ పర్సనాలిటీ, మంచి వింటేజ్ హీరో. అలాగే న్యూయార్క్ యాక్ట్రెస్ గా ట్రై చేసింది, కొంత సక్సెస్ అయింది. దానికన్నా ముందు చిన్నప్పటి నుంచి కూడా దానికి పాపకి నిర్మాత అవ్వాలనే ఒక లోపల చాలా స్ట్రాంగ్, ఏంటి నీ సినిమా నిర్మాత మీద అదేం కిరే, ఆ ఇంట్రెస్ట్ ఏంటి, ఈ పిల్లకి ఎలా ఉంటుంది అనుకునేవాడిని. ది లాటర్ ప్రూవ్డ్, మామూలు ప్రూవ్. సో అందుకని ఏంటంటే వాళ్ళ కెరీర్ విషయంలో ఎప్పుడు ఇన్వాల్వ్ కాను ఆయన. వాళ్ళు ఎలాంటి కథలు చేసుకుంటారు కనీసం నాకు చెప్పరు, నేను అడగను. నాకు భయం ఏంటంటే ఒక సినిమా కథ సెలెక్ట్ చేస్తున్న కథ ఎలా ఉందో చెప్పు నాన్న అంటే నేను నా ఒపీనియన్ చెప్తాను తప్ప డెసిషన్ నేను చేయను నేరికి. కానీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ యూ హ్యావ్ టు టేక్. నేను రేపొద్దున నువ్వు హిట్ వచ్చింది అనుకో నీకు సంతోషం ఉండదు, మా నాన్న చెప్పబట్టి మా నాన్న వెనకాల ఉన్నాడు నాకు నిలబెట్టాడు అనేవంటే నేను ఎక్కడైతే నువ్వు 100% క్లెయిమ్ చేసుకోవాలి అది క్లెయిమ్ చేసుకోలేవు. పోయింది అనుకో అతని మాట ఇన్ని పోయింది అనుకుని అది రాకూడదు. సో వాట్ ఎవర్ యూ అచీవ్ యూ ఎంజాయ్ ఇట్, ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. అందుకే నా ఇన్వాల్వ్ కాదు, నేను ఈ రోజుకి ఇన్వాల్వ్ కాదు. బట్ ఎప్పుడైనా అడుగుతా నన్ను కూడా ఒక ఒపీనియన్ తీసుకోండి కావాలంటే ఐ విల్ బి దేర్ అంటారు అంతే. సో పిల్లలకి మాత్రం ఐ గేవ్ దెమ్ చాయిస్, నువ్వు మీరు ఎలాగ ఉండాలి అలా. అండ్ ఐ నెవర్ డిమాండ్ ఐ నెవర్ ఆస్ దెమ్ హౌ సక్సెస్ఫుల్ దే ఆర్, అది నాకు అనవసరం అనిపించింది. ఫాదర్గా మీరు మీ